హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనమైతే అన్ని పండగలకి అలాగే ఏదైనా స్పెషల్ అకేషన్స్కి తప్పకుండా చేసుకునే నిమ్మకాయ పులిహోరను అయితే చాలా టేస్టీగా అలాగే చాలా పర్ఫెక్ట్గా మేమైతే ఎలా ప్రిపేర్ చేస్తామో చూసేద్దామండి. దీనికోసం అయితే ముందుగా అయితే రైస్ని అయితే ఉడికించుకోవాలండి. రైస్ని అయితే మరీ మెత్తగా కాకుండా కొంచెం పొడి పొడిలాడుతూ ఉండేలా అయితే ఉడికించుకోవాలి. ఈ ఉడికించిన అన్నాన్ని అయితే ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకోవాలి. మనకైతే పులిహోరను కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇందులో కొంచెం ఆయిల్ని యాడ్ చేసి అందులో కొంచెం పసుపు, ఉప్పు అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసేయాలి. ఇప్పుడైతే ఇదంతా రైస్కి పట్టేలా అయితే బాగా కలిపేసుకోవాలి. దీన్నంతా బాగా కలిపి అయితే పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ అయితే పోపును వేసుకోవాలండి. పోపును వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక బాండీని పెట్టుకొని ముందుగా అయితే కాస్త ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని పల్లీలను అయితే వేసుకొని వీటిని అయితే వేయించుకొని అయితే పక్కకి తీసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇందులో పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చికి అయితే సన్నని ఘాట్లను అయితే పెట్టుకోవాలండి, లేదంటే ఆయిల్లో వేసినప్పుడు చిటపటమని చిందుతాయి, అందుకోసం. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇందులో ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి అయితే మీకు కారం ఎక్కువ కావాలి అనుకుంటే మీ కారానికి తగినట్టు ఎక్కువైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇందులో పోపు దినుసులను అయితే యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, కరివేపాకును కూడా యాడ్ చేసుకొని వీటిని అయితే బాగా వేయించుకోవాలి. ఈ పోపు అయితే బాగా వేగితేనే మనకు పులిహోర అయితే బాగా టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ అయితే ఇందులో కాస్త పసుపును కూడా యాడ్ చేసి ఈ పోపుని అయితే బాగా వేయించుకోవాలండి. ఈ పోపు అయితే బాగా వేగిన తర్వాత అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ లోపు అయితే మనం నిమ్మకాయ పులిహోర కోసం అయితే నిమ్మరసాన్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవాలండి. ఒక 4-5 నిమ్మకాయలను అయితే తీసుకొని వాటిలో అయితే గింజలు లేకుండా నిమ్మరసాన్ని వరకు అయితే మనం పిండి ఒక గ్లాస్లోకి అయితే తీసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకునే నిమ్మరసాన్ని అయితే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పోపు అయితే మనకు బాగా వేగిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇది కాస్త చల్లారుతుంది. ఈ లోపుగా అయితే మనమైతే ఆల్రెడీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ని తీసేసుకొని ఇందులో అయితే మనం ఫస్ట్గా అయితే నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. మీకు పులుపుకి తగినట్టుగా అయితే నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. ముందు కాస్త యాడ్ చేసి టేస్ట్ చూసుకొని సరిపోకపోతే మరి కాస్త నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసేసుకోవచ్చు. నిమ్మరసం అయితే అంతా వేసి బాగా కలిపేసుకున్న తర్వాత తాలింపు మొత్తాన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పోపు దినుసులు అన్ని వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసేసుకొని అంతా బాగా కలిపేసుకోవాలి. పల్లీలను కూడా మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పల్లీలను కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. పల్లీలు కూడా మీరు ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువే వేయించుకోవచ్చు. మొత్తాన్ని ఇందులో యాడ్ చేసేసుకొని అంతా అయితే బాగా కలిపేసుకోవాలి. అలాగే లాస్ట్లో సాల్ట్ సరిపోకపోతే మరి కాస్త సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని మీ టేస్ట్కి తగినట్లుగా యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలా అయితే కలుపుకోవాలి. నిమ్మకాయ పులిహోర అయితే స్టార్టింగ్ కలిపినప్పుడైతే కాస్త పుల్లగా అనిపిస్తుందండి, కానీ రైస్కి పట్టిన తర్వాత కాసేపు మనం అలా పక్కన పెట్టి ఉంచేస్తే అయితే అంత పులుపు ఏమి ఉండదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంతేనండి, ఇలా చాలా సింపుల్గా అలాగే చాలా టేస్టీగా ఉండే నిమ్మకాయ పులిహోరని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.